చాలా మంది చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమందికి అర్థం తెలిసి, కొంతమందికి అర్థం తెలియక, పిలవడానికి బాగుందన్న ఉద్దేశంతో పెట్టుకుంటూ ఉంటారు. మొన్న మధ్య నాకు ఒక విచిత్రమైన సంఘటన ఏర్పడింది. ఆ సంఘటనలో ఒక పేరు వినబడింది. ఏదో కార్యక్రమం నిమిత్తం పూజ చేస్తుంటే అక్కడికి వచ్చిన ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయి పేరు అయోనిజ అనే పేరు చెప్పారు. ఆ పేరు వినగానే అంటూ కాస్త ఆశ్చర్యపోయాను. దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముందండి అని మీరు అనుకోవచ్చు. చెప్తా. అసలు అంటే అర్థం ఏమిటో తెలుసా అని అడిగాను ఆవిడ్ని. తెలియదండి, ఎప్పుడో 26-27 సంవత్సరాల క్రితం మన తెలుగులో మొదటి అక్షరంతో పెట్టాలనుకున్నాను. ఆ సమయంలో అలా తోచింది పెట్టేశాను అని అన్నారు వాళ్ళ తల్లిగారు. ఏమండి ఆ పేరుతో ఏమైనా ఇబ్బందా అని అన్నారు. లేదండి, లేదు, అదేం లేదు అని దాన్ని దాటవేసే ప్రయత్నం చేశాను. పర్లేదండి చెప్పండి అన్నది ఆవిడ. అమ్మ మీరేం అనుకోనంటే చెప్తాను. పర్లేదండి ఏం అనుకోను చెప్పండి. ఒకవేళ అనుకున్నాను నేనేం మార్చలేను కదండి, ఊరికే తెలుసుకుంటాను అని అంది. సరే అని అయితే అమ్మ, ఈ అయోనిజ అన్న పేరు సంస్కృత పదం. తల్లి యోని నుండి పుట్టనిది అని అర్థం వస్తుంది. అలా గర్భవాసం లేకుండా పుట్టినటువంటి వాళ్ళను, ఆడవాళ్లను అయోనిజ అని, మగవాళ్ళను అయోనిజులు అని అంటారు. అలా గర్భవాసం లేకుండా పుట్టినటువంటి వారు మన పురాణాల్లో కూడా సీతమ్మ వారు, ద్రౌపదీదేవి, ఇలా చాలా మందే ఉన్నారు అని అన్నాను. అని నేను చెప్తున్నాను. ఆవిడకి అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ అడిగారు, అంటే ఇది సీతమ్మ వారి పేరా అండి అని అన్నారు. ఓహో, ఈవిడికి అర్థం కానట్టుంది అని అనుకొని, కాదమ్మా, అయోనిజ అంటే అర్థం ఇలా యోని ద్వారా పుట్టనటువంటి వారిని అయోనిజులు అని అంటారు అని నేను చెప్తున్నాను. మళ్ళీ ఆవిడ ఒక క్షణం ఆలోచించి ఆవిడ ఒక్క మాట అన్నారండి. ఆ మాటకు ఆవిడకు నమస్కారం పెట్టి మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాను. ఆ మాట ఏంటో తెలుసా? నాకప్పుడు సాధారణమైన కాన్పేం కాలేదు, ఆపరేషన్ అయ్యిందండి అని అన్న. ఒక్కసారి ఆవిడని చూసి నమస్కరించి అలాగేనండి అని చెప్పి వెళ్ళిపోయాను. ఇంతకు మీకేమైనా అర్థమైందా? ఒకవేళ మీకు అర్థమైతే మరి ఈ కాలంలో ఆవిడ చెప్పింది వాస్తవం అంటారా? ఆవిడకి అర్థం కాక అలా అన్నారా? అర్థమైందా? నాకైతే అర్థం కాలేదు. సరే, ఆ పేరుపై మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో రాయండి. ఇలాంటి అర్థం కాని, అర్థం చేసుకోలేని పేర్లు చాలా మంది పెట్టుకుంటున్నారు. ఎందుకు? పూర్వకాలంలో ఎంచక్క భగవంతుని పేర్లు పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పిచ్చి ఎలా ముదిరిందంటే వేరే వేరే భాషల పేర్లు కూడా కలిపి మూలాలను పాడు చేస్తున్నారు. అందులో వాళ్ళకి ఏమర్థమవుతుందో అర్థమైందో నాకు మాత్రం అర్థం కాలేదు. కానీ అలా నా దృష్టికి వచ్చిన పేర్లు అనేకమైనవే ఉన్నాయి. అలా మీకు కూడా అర్థం కాని, అర్థం లేని పేర్లు మీ దృష్టికి కూడా వచ్చే ఉంటాయి. అలా ఏమైనా వచ్చి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో రాయండి. వినడానికి, అనడానికి, కనడానికి, రాయడానికి ఆధునికంగా ఉండాలని పెడుతున్న పేర్లు ఏమిటి? నిజంగా ఈ తరం వాళ్ళు పెట్టే పేర్లకు అర్థం లేదా? అలాంటి పేర్లు ఏమున్నాయి, ఎన్నున్నాయి, ఎలా ఉన్నాయి? అసలు శాస్త్రం ఎలాంటి పేర్లు పెట్టుకోమని చెప్పింది? ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా చాలా రసవత్రంగా ఉండబోతుంది ఈ వీడియో అంతా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకోగలరని అభ్యర్థిస్తున్నాను. చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. ఈ వీడియోను చూసిన తర్వాత మీకు మీ దృష్టికి వచ్చినటువంటి విచిత్ర పేర్లను కామెంట్ రూపంలో అందరితో పంచుకోగలరని కూడా అభ్యర్థిస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి సందేహాలను మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలని కూడా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన, వీడియోని లైక్ చేయండి. ఈ 3 చేస్తేనే మన ధర్మ సంబంధమైన విషయాల్ని యూట్యూబ్ కూడా 10 మందికి ప్రచారం చేస్తుంది. నా అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపహః. ఎలాంటి పేర్లు సమాజంలో ఇప్పుడు వినబడుతున్నాయి? నిజానికి వాటికి అర్థం ఉందా లేదా? పురాణాల ప్రకారం అయోనిజులంటే ఎవరున్నారు అనే విషయాన్ని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశంలో ఉత్తరాది విషయం నాకు తెలియదు, కానీ దక్షిణాదిలో, అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దేవతల పేర్లు, ముత్తాతల, తాతల, తండ్రుల పేర్లు, అమ్మాయిలకైతే అమ్మమ్మ పేర్లు, నానమ్మ పేర్లు, పుష్పాల పేర్లు, అమ్మవార్ల పేర్లు, లతల పేర్లు, నదుల పేర్లు, పతివ్రతల పేర్లు, పూర్వీకుల పేర్లు, ఇలా అనేకమైనవి ఈ విధంగా పెట్టుకునేవారు. ఇవి సాత్విక నామాలు. అవి కూడా సాత్విక నామాలు పెట్టుకునేవారు. ఇక కొంతమంది అయితే నక్షత్రాల పాదాలకు ప్రతిపాదించిన అక్షరాలకు సంబంధించి కూడా కొంతమంది పేర్లు పెట్టుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఆధునిక పేర్లు పెట్టాలనేటువంటి ఒక రకమైనటువంటి కాంక్షతో, ఎవరికి లేనటువంటి పేర్లు పెట్టాలనే ఆతృతతో, ఎవరికి అర్థం కాని, ఎవరు అర్థం చేసుకోలేని పేర్లు పెడుతున్నారు. ఎవరు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలో మన హైందవ ధర్మం ఏమని చెప్పిందో అన్న విషయాలను గతంలో ఒక వీడియో రూపంలో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. చూడని వాళ్ళు అది చూస్తే మీకు మీ వరకు చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ రోజు వింత పేర్లను, వాటికి సంబంధించినటువంటి కామెంట్లను ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి.
మీకు ముందే చెప్పాను కదా, ఏదో పూజలో నా చెవిన పడిన అయోనిజ అనే పేరు వినపడిందని. అయోనిజలు అంటే తల్లి యోని ద్వారా జన్మించని వారిని అయోనిజలు లేదా అయోనిజులు అంటారు. పురాణాల ప్రకారం చాలా మంది ఉన్నారు. సీతాదేవి భూమి నుండి పుట్టింది. లక్ష్మీదేవి క్షీర సాగరమథనంలో పుట్టింది. అహల్యాదేవి అప్సరస అయిన ఊర్వశి అహంకారాన్ని భగ్నం చేయడం కోసం నీటి నుండి అహల్యను సృష్టించాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఆవిడ నీటి నుండి పుట్టింది. ద్రౌపది తండ్రి ద్రుపదుడు అర్జునుణ్ణి వరించే కూతుర్ని, ద్రోణుణ్ణి వధించే కుమారుణ్ణి పొందాలని యజ్ఞాన్ని చేస్తాడు. అలా యజ్ఞకుండం నుండి పుట్టినదే ద్రౌపది. ఆవిడతో పాటు దుష్టద్యుమ్నుడు కూడా యజ్ఞం నుండే పుడతారు. అందుకే వీళ్ళు అయోనిజలు అయ్యారు. అలాగే మరికొంతమంది పురాణాల్లో కూడా అయోనిజులుగా జన్మించిన వారే ఉన్నారు. అందులో కుంభజులు ఉంటారు. దానవీర శూరకర్ణ అనే సీనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం ఒకటి ఉంటుంది. అందరికీ ఈ సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. అందులో ఒక అందరికీ అవగతమైన చాలా ఫేమస్ అయినటువంటి ఒక డైలాగ్ ఉంది. ఆచార్య దేవ ఏమంటివి అంటూ ప్రారంభం అవుతుంది. గుర్తొచ్చిందా? అందులో మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము అని ద్రోణుణ్ణి చూస్తూ అంటారు. గుర్తుందా? అలా కుంభంలో మట్టి కుండలో పుట్టినటువంటి వారు ద్రోణుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, గాంధారి పిల్లలు. గాంధారదేవి కడుపులో పిండం ముక్కలైపోతే వ్యాసుల వారు ఆ ముక్కలన్నింటినీ కుండలో పెట్టి పెరిగేట్టుగా చేస్తాడు. అంటే వీళ్ళెవరు కూడా తల్లి గర్భవాసం చెయ్యలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా అయోనిజులు అవుతారు. అర్థమైందా? ఇప్పుడు మీకు అయోనిజ అన్న పేరుకు అర్థం తెలిసిందనే నేను అనుకుంటున్నాను. కానీ ఆవిడ చెప్పిన సమాధానాన్ని మీరేమంటారు? అసలు మీకు అర్థమైందా? ఆవిడకి అర్థమైందా? అందుకే అలా అన్నారా? తర్వాత నేను ఆలోచించాను, ఈ కాలంలో పుట్టే 99% మంది వాళ్ళందరూ కూడా అయోనిజులే అవుతారు కదా అని అనిపించింది. ఎందుకంటే అందరూ సిజీరియన్సే కదా జరుగుతుంది. ఎక్కడో 1% మాత్రమే పూర్వ పద్ధతిలో జరుగుతున్నాయి. నేనేమైనా తప్పన్నానా? ఇప్పుడు నేను అన్నదాన్ని మీరు ఏకీభవిస్తున్నారా లేదా? దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు రాయండి. ఇక ఇలాంటి విచిత్ర పేర్లను నేను దేవాలయంలో 12 సంవత్సరాలు అర్చకత్వం చేసే క్రమంలో చాలా విచిత్రమైన పేర్లనే వినేవాడినండి. చొక్కలయ్య, దీని అర్థం నాకు నిజంగా తెలియదు. మీకేమైనా తెలుసా? కామెంట్ రూపంలో రాయండి. మోనిత అనే పేరు కూడా వినేవాడిని. వినడానికి బాగుందేమో కానీ దీని అర్థం కూడా లేదు. మరో పేరు చాలా ప్రసిద్ధి చెందినటువంటి పేరు శ్రావ్య. చాలా మంది పెట్టుకుంటారు ఈ పేరు. దీని అర్థం ఏమిటంటే వినతగినది అని అర్థం. వినతగినది ఏమిటి? రూపవతి, గుణవతి అన్న అర్థాలు వచ్చేట్టుగా పెట్టుకోవాలి కదా. అలా పెట్టుకుంటే బాగుంటుంది. మన రూపం కదా. కానీ ఏది వినతగినది? ఆవిడ గొంత. అప్పుడేమనాలి? శ్రావ్య కంఠి అని అనాలి. వినతగినటువంటి స్వరం కలిగినది. ఆవిడ వినతగినది ఏమిటి? నేను కరెక్ట్ గానే చెప్పానా లేదా అనేది మీరు ఒకసారి చూడండి. అయితే చెప్పడం మర్చిపోయాను. జలద అని పేరు పెట్టుకుంటారు కొంతమంది. జలజకు కూడా అర్థం ఉంది. జలం నుండి పుట్టినది. ఎవరు? అహల్య. ఎవరో ఒకతను పోషక్ అనే పేరు పెట్టుకున్నారట. ఉత్తములు అంటే నీవు అందరినీ పోషించేవాడివి కావాలని సింబాలిక్ గా పెట్టి ఉంటారు. అలా చెప్పడం కోసం పూజలో కూడా నాకు పేరు వినపడింది. ఆవిడ కూతురు పేరు చెప్తూ క్రియా అన్నారు. నేను క్రియా ఏమో అనుకొని అలా అన్నాను. క్రియా అని అన్నాను. అంటే కాదండి KRY జస్ట్ క్రియా అని అన్నారు. 1000 రకాలు కాకపోతే ఇదేం పేరండి? నాకు అర్థం కాలేదు. ఇలాంటి పేర్లకు సంబంధించి 2 విచిత్రమైన కామెంట్లు కూడా కనబడ్డాయి. మీరు కూడా చూసి ఆనందించండి. వేదన, రోదన అనే పేర్ల గురించి గరికపాటి వారు అంటే అతిశయోక్తి అనుకున్నాను. కానీ ఓ కోరా సభ్యులు వ్రాస్తే ఆశ్చర్యపోయాను. ఆ పేరు తాపత్రయనట. చూసారా? దీని కింద కామెంట్లు చూడండి. ఆహాహా, వారి తాపత్రయం తగలయ్యా. చూసారా? రెండవది, ఒక వేడుకలో ఒక ఆయన తన కొడుకు పేరు శ్రీ ఆంజన్ చెప్పారట. దాని అర్థం ఏమిటి అని అడిగితే శ్రీ ఆంజనేయంలో సగం పేరు అని చెప్పారట. దానికి దిమ్మ తిరిగిపోయింది. నేను విన్నటువంటి వాటిల్లో ఇది వింతైన పేరు. దాని కింద కామెంట్స్ చూడండి. 1000 రకాలు. ఏమిటండి పైత్యం? ఇలాంటి పేర్లు పెట్టుకోవడం ఏమిటి? ఒక ఆవిడ కిలా అని పెట్టుకుంది. ఈ పేరు 3 సార్లు అన్నామంటే రజనీకాంత్ గారి సినిమాలు లక డైలాగ్ అయిపోతుంది. సంప్రదించే కదా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు. మరి అలాంటప్పుడు మీరు ముందే చెప్పాలి కదా. నామకరణ చేసే సమయంలోనైనా ఇలాంటి పేర్లు పెట్టనివ్వకూడదు కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి హైందవ ధర్మాన్ని అనుసరించేటువంటి వారు ఒక పురోహితుడిని సంప్రదించే పేర్లు పెట్టుకుంటారు. అయితే ఆ పురోహితుడు ఎంతవరకు ఏ నక్షత్రంలో శిశువు జన్మించిందో ఆయా నక్షత్ర పాదాలకు సంబంధించిన వాటిని మాత్రమే, అక్షరాలను మాత్రమే ప్రతిపాదిస్తాడు, చెప్తాడు. అంతేగాని వ్యక్తిగత పేరును ప్రతిపాదించాడు. మరి నామకరణ సమయంలోనైనా మార్చవచ్చు కదా, అప్పుడు కూడా మీరే కదా పెట్టింది అనే ప్రశ్న కూడా రావచ్చు. నామకరణం చేయించేటువంటి పురోహితుల్లో చాలా మందికి ఈ పేర్లపై, వాటి అర్థాలపై అందరికీ అవగాహన ఉండదు.
పూర్వకాలంలో అయితే దాదాపు అందరికీ సంస్కృత పరిజ్ఞానం కొంతైనా ఉండేది. అయినా ఆ కాలంలో ఎవరు కూడా ఇలాంటి చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టుకునేవారు కాదు. ఇందాక చెప్పుకున్నట్టుగా చొక్కలయ్య ఎక్కడో అక్కడ అరాకొరా తప్ప ఇలాంటి సమస్యలు ఎక్కడ వచ్చేవి కాదు. కానీ ప్రస్తుతం ఎవరు ఏ భాషలో పేర్లు తెచ్చుకొని పెట్టుకుంటున్నారో ఎవరికి తెలుస్తుంది. ఆ అర్థం కాని పేర్లను పెట్టేటప్పుడు కొంతమంది సంస్కృత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరో ఒక ఆవిడ నైధన అని పేరు పెట్టుకున్నారట. ఆ పేరు పెట్టి ఆయనకు సంస్కృత పరిజ్ఞానం ఉండటంతో ఆ పేరు అయితే నేను పెట్టనని అన్నారట. ఎందుకంటే పేరు బాగానే ఉంది కదా అంటే దాని అర్థం ఏమిటో మీకు తెలుసా అని అడిగారట. నైధనం అంటే మరణం. పోయి చావు అనే పేరు పెట్టుతారా అని గట్టిగా అరిచి అప్పటికప్పుడు వేరే పేరు అనుకొని పెట్టారట. మరికొందరు పేర్లు నిర్యాణం అని పెట్టుకుంటారు. నిర్యాణం అంటే ఏమిటో తెలుసా? మరణం, చావు. ఈనాడు పేపర్లో వస్తుంది కదా, చనిపోయిన వారి ఫోటో వేసి పైన నిర్యాణం అని రాసి ఉంటుంది. కావాలంటే చూడండి. ఏంటి ఇలాంటి పేర్లా పెట్టుకునేది? నేనే ఒక నామకరణానికి వెళ్ళినప్పుడు నాకు సంఘటన ఏర్పడింది. ఆవిడ పేరు రెమోకా అని పేరు పెట్టారు. దాని అర్థం ఏమిటంటే అదేదో వేరే భాషలోని అర్థం చెప్పింది. అయి ఉంటుంది కాబోలని నామకరణం చేసి వచ్చారు. ముందు వాళ్ళు పేర్లు పెట్టుకునేటప్పుడు అన్వేషిస్తారు కదా, ఇంతమంది ఇన్ని దేవతల పేర్లుండగా పక్క దేశపు పక్క భాషల్లో పేర్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటో నాకు మాత్రం ఏం అర్థం కాలేదు. హైందవ సనాతన ధర్మం అంటే 10 మందికి ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి ధర్మం. అలాంటిది ఈ రకంగా అవహేళన చేసే విధంగా మన ధర్మాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇలాగే మీ దృష్టికి వచ్చినటువంటి చిత్ర విచిత్రమైన పేర్లు, అర్థం కానటువంటి పేర్లు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? అలాగే నేను అడిగినటువంటి ప్రశ్నకు ప్రస్తుత ఈ కాలంలో సిజేరియన్ గా అవుతున్న అన్ని చలనాలు కూడా అయోనిజలే అవుతాయా కాదా? మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలని కూడా అభ్యర్థిస్తున్నాను. ఇక ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి సధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ధర్మాన్ని కాపాడగలరు. మంగళ మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉండే చంద్ర శర్మ. నమస్కారం.